జేసీ దివాకర్ రెడ్డి ఇదివరకు సంచలనాత్మకమైన స్టేట్మెంట్స్ తోడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంటే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు, రాజకీయ సన్యాసం తీసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మనమే ఉతికి ఉతికి తరిమి కొట్టి ఆరేస్తే వారికి దిక్కెవరంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ సాక్షి రాసుకొచ్చింది. ఆయన సోమవారం పట్లం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 4 ఏళ్ల తర్వాత మనల్ని తరిమి కొడతామని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. అట్లాంటి వాళ్ళని మనం ఇప్పుడే చితక కొట్టాలని జేసీ పిలుపునిచ్చారు. తమకు చేత కాదనుకోవద్దని సీఎం చంద్రబాబు మంచివాడు కాకపోతే కక్ష సాధింపు ఎలా ఉండేదో చూపించేవాళ్ళం అన్నారు. తమను సీఎం 30 రోజులు ఫ్రీగా వదిలేస్తే ఎవరేం మాట్లాడతారో చూస్తా ఉంటూ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. వైఎస్ఆర్సీపీ నేతలు నోరు మూసుకుని ఉండాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్న మంచితనం, ఆయన తల్లి విజయమ్మ పుట్టిన ప్రాంతాన్ని తాను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్కడో ఉన్న ప్రేమతో తాడిపత్రి మున్సిపాలిటీని లాక్కోకుండా తనకు చైర్మన్ పదవిని వదిలిపెట్టాడని తెలిపారు. 2029లో ఎన్నికలు అంత ఈజీగా ఉండవన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, వెంకటరామరెడ్డి, అవినాష్లకి జేసీ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి జనం ఉన్నారని అంటున్నారు, దమ్ముంటే తాడిపత్రిగా పార్టీ నేతలు రావాలని ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.